కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో పార్టీ గుర్తులతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థుల కలర్ ఫోటోలు పెట్టనున్నట్లు తెలిపింది. దీనికి అనుగుణంగా 1961 ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో మార్పులు చేయనుంది. నిబంధన 49B కింద ప్రస్తుత అమల్లో ఉన్న మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులు చేపట్టనున్నట్లు తెలిపింది. ఎన్నికల ప్రక్రియను మరింత మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఇకపై బ్యాలెట్ పేపర్స్ను 70 GSM పేపర్పై ముద్రించాలని నిర్ణయించింది. ఈ మార్పులు త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలు చేయనున్నట్లు తెలిపింది ఈసీ. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది, అప్డేట్స్ ఏంటి? రానున్న బీహార్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ ఎలక్షన్స్ లో ఈవీఎం బ్యాలెట్ పేపర్ ని ఇంట్రడ్యూస్ అనేది కూడా చేస్తా ఉన్నారు. పార్టీ ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తుంటారో వారికి సంబంధించినటువంటి ఒక క్రమ సంఖ్యలో వారి పేర్లు, వారు పోటీ చేస్తున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి పేరు, దాంతో పాటు ఆ పార్టీకి సంబంధించిన సింబల్ ని ప్రింట్ చేస్తుండేవారు. ఇప్పుడు కలర్ ఫోటోలో 2/3 స్పేస్ ని ఆక్యుపై సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ ని కూడా ముద్రించాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు ఉన్నటువంటి 1961 ప్రకారం 49B కింద ఉన్నటువంటి నిబంధనలను సవరిస్తూ కొన్ని కొత్త ఇనిషియేటివ్స్ ని ఎందుకంటే ఓటర్లకు మరింత సులభతరంగా వారు తమ ఓటు హక్కును వినియోగించుకునేలాగా ఎలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ కాకుండా వారు వేసేటువంటి ఓటు సంబంధించినటువంటి ఫోటోలు అంటే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా వారికి సంబంధించినటువంటి ఫొటోస్ ని ముద్రించాలనేటువంటి నిర్ణయం తీసుకుని ఇంకా వాటితో పాటు సైజ్ కు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. పార్ట్ సైజ్ కూడా ముఖ్యంగా 30 సైజ్ ఈ ఫోటోస్ కు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం ఇది. ఇప్పటి వరకు ఒక 28 కొత్త ఇనిషియేటివ్స్ ని తీసుకొస్తున్నట్టుగా ఇది ప్రధానంగా తీసుకొస్తున్నటువంటి చేంజ్ గా మనం చూడాలి. ఇప్పుడు ఎందుకంటే గత గుర్తులకు సంబంధించి కొన్ని అబ్జెక్షన్స్ అనేది కూడా రేజ్ చేశాయి. పార్టీ గుర్తులకు సంబంధించినటువంటి పోనీ ఉన్నటువంటి గుర్తులు ఉండడంతో వారికి పడాల్సినటువంటి ఓట్లు వేరే పార్టీలకు లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థులకు పడుతున్నాయనేటువంటి అభ్యంతరాలు కూడా చాలా వరకు కొన్ని పొలిటికల్ పార్టీస్ రేజ్ చేశాయి. ఇటీవల కాలంలో ఆల్మోస్ట్ అన్ని పార్టీలతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సందర్భంలోనే ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి మార్పులు తీసుకొస్తే బాగుంటుంది అనే దానిపైన అన్ని రాజకీయ పార్టీలతో కూడా సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాత సుమారు ఒక 6 నెలల నుంచి కూడా దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు అనేది కూడా చేశారు. కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. రాబోతున్నటువంటి బీహార్ ఎన్నికల్లో అసెంబ్లీ థ్యాంక్ యూ మదర్.